లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి ఏలూరు రాజకీయాల్లో కలకలం రేపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు తన మార్క్ రాజకీయాన్ని నడిపించిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకు గుడ్ బై చెప్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయన సన్నిహితులు షాక్ తిన్నారు. ఆయన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారని, గోదావరి జిల్లాలో బలమైన శక్తిగా మారిన జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. ఆ క్రమంలో ఆయన టీడీపీలో చేరతారన్న ప్రచారం మొదలైంది. దీంతో అసలు ఆళ్ల నాని ఏ పార్టీలోకి వెళతారనేది హాట్ టాపిక్గా మారింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాగడా గుర్తుతో మొదలైన ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇక ముగిసిందని అందరూ భావించారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఓటమి తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించి తన అనుచరులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో 7 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలుపొందారు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. వివాద రహితుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆళ్ల నాని. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన నేత అయినప్పటికీ ఆళ్ల నాని ఏ రోజు కుల సంఘం నేతగా ముద్ర వేయించుకోలేదు. అలా అని కాపు కులం కార్డు కూడా రాజకీయాల్లో వాడకుండా తనదైన స్టైల్లో ఏలూరులో పట్టు పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ పెద్దలు ఆదేశించిన ఆళ్ల నాని మాత్రం వాటిని ఖాతరు చేయకుండా హుందాగానే వ్యవహరించారు. తక్కువగా మాట్లాడడం, అనవసర విషయాలపై స్పందించకపోవటం ఆళ్ల నాని నైజమని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. అయితే తర్వాత ఆళ్ల నాని జనసేన రాష్ట్ర నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. జనసేనలో ఆళ్ల నాని చేరిక లాంఛనమే అని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. దసరాకు ఆళ్ల నాని జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. అయితే టీడీపీలోకి ఆళ్ల నాని ఎంట్రీ అడ్డుకుంటామంటున్నారు ఏలూరు టీడీపీ నేతలు. ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్ మేయర్ తో సహా పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ జనసేన క్యాడర్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీలో చేరాలంటూ ముందుగా ఏలూరు కూటమి నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారట. ఆ క్రమంలో రాజకీయాలకు స్వస్తి పలికి కామన్ గా ఉంటున్న ఆళ్ల నాని పొలిటికల్ రీ ఎంట్రీపై పెద్ద చర్చే జరుగుతోంది. రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని ఇప్పుడు జనసేన, టీడీపీ నేతలకు ఎందుకు టచ్ లోకి వెళ్తున్నారు అనే దానిపై ఆయన అనుచరులు నోరు మెదపటం లేదు. రాజకీయంగా కేసులు ఎదుర్కోవటానికి పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడుగా కాపు సామాజిక వర్గంలో ఆళ్ల నానికి మంచి పేరుంది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరితే ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి అనుచరులకు, ఆళ్ల నాని అనుచరులకు నిత్యం పంచాయతీలు తప్పవన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా పూర్తి మెజార్టీతో గెలిచిన టీడీపీ వలసలను ప్రోత్సహిస్తూ ఉండటంతో తెలుగు తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెట్టిన ఇబ్బందులు మర్చిపోకముందే వాళ్ళని టీడీపీలో చేర్చుకోవటంపై వారు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఏలూరు నియోజకవర్గంలో 30 ఏళ్లుగా టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా కొనసాగారు ఆళ్ల నాని. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్ల చేరికతో ఎవరు ఏ పార్టీయో అర్థం కావటం లేదని ఏలూరు తమ్ముళ్లు వాపోతున్నారు. మరి ఆళ్ల నాని కూడా వచ్చి చేరితే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.